నమస్తే, నేను చందు. వెల్కమ్ టు ప్రైమ్ నైన్ అనాలిసిస్. రాజకీయాలన్నాక ముఖ్యంగా ఎలక్షన్స్ వస్తున్న నేపథ్యంలో కూడా ప్రచారాలు, సభలు నిర్వహించడం అనేది పరిపాటి. కానీ ముఖ్యంగా మనం ఇక్కడ ఒక అంశం చర్చించుకోవాలి. అయితే ముఖ్యంగా జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తు ఫిక్స్ అయిన తర్వాత ఏర్పాటు చేసినటువంటి మొదటి సభ చిలకలూరుపేటలోని బొప్పూడి దగ్గర నిర్వహించినటువంటి సభ. ఈ సభకి సంబంధించి కూడా నార్మల్ స్థాయి వ్యక్తులు కాదు, అటు టీడీపీ అధినేత చంద్రబాబు, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మరోవైపు ముఖ్యమంత్రి కూడా కాదు, ముఖ్యమంత్రికి మనం సాధారణంగా ప్రోటోకాల్ని ఎంత చక్కగా పాటిస్తాం అనేది అందరికీ తెలిసిన విషయమే, విదితమే. అయితే అక్కడ ఉన్నది దేశ ప్రధాని నరేంద్ర మోదీ. ప్రధాని అక్కడికి వచ్చినప్పుడు, ఆ సభ నిర్వహించడానికి వచ్చినప్పుడు అక్కడ ఎంత హై ప్రోటోకాల్ అనేది ఫాలో అవ్వాలి, కానీ అక్కడ అలా జరగలేదు. ప్రస్తుతం దీని గురించే చర్చ నడుస్తోంది. అయితే అటు బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తు తర్వాత నిర్వహించినటువంటి సభకి సంబంధించి ప్రధాని వచ్చిన తర్వాత ప్రోటోకాల్ విషయంలో అధికారులు విఫలమయ్యారని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దీనికి సంబంధించి అటు గుంటూరు ఎస్పీ, అదేవిధంగా విశాఖకు సంబంధించినటువంటి ఒక ఎస్పీకి కూడా బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తుంది. కానీ పోలీస్ యంత్రాంగం కూడా లైట్ తీసుకున్నట్టు తెలుస్తుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు ప్రసంగించారు, తర్వాత చంద్రబాబు ప్రసంగించారు, ఆ తర్వాత ప్రధాని వచ్చి ప్రసంగిస్తున్న టైంలో కూడా మైక్ సిస్టమ్ అనేది సరిగా పనిచేయకపోవడం. అంటే దీనికి కారణం ఏంటా అంటే మనం ఇక్కడ 4 అంశాలు చెప్పుకోవచ్చు. ఒకటి, మైక్ సిస్టమ్ ఏదైతే ఉందంటే అక్కడికి అధిక సంఖ్యలో కూడా జనాలు వచ్చేయడం. అదేవిధంగా అక్కడ పోలీసులు దాదాపు సభ స్టార్ట్ అయ్యి అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ పరిసరాలని బేస్ చేసుకుని కూడా ఒక రకంగా 10 నుంచి 14 లక్షల వరకు కూడా అక్కడికి ప్రజలు ఆ సభకి హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో కావాలని అడ్డంకులు సృష్టించేటువంటి తీరు కూడా వాళ్ళు ప్రవర్తించారు అనేది కూడా ఎక్కువగా వినిపిస్తోంది. అంటే ఒక రకంగా చంద్రబాబు లేదా పవన్ కళ్యాణ్ సభలకు సంబంధించి కూడా ఫస్ట్ నుంచి కూడా ఏదైనా కార్యక్రమాలు చేపట్టిన, నాట్ ఓన్లీ సభలు, ఏదైనా కార్యక్రమాలు చేపట్టిన ముఖ్యంగా అటు ప్రస్తుతం ఏపీలో ఉన్నటువంటి అధికార ప్రభుత్వం ఎలాంటి అడ్డంకులు సృష్టించిందో మనం చూసాం. కానీ అక్కడ దేశ ప్రధాని అలాంటి సభ నిర్వహించడానికి వచ్చినప్పుడు పొత్తులో భాగంగా కూడా బస్సుల విషయంలో కాస్త వాళ్ళు అడిగిన వెంటనే బస్సు కావాల్సినటువంటి బస్సులు అవి ప్రొవైడ్ చేసినప్పటికీ కూడా వస్తున్నటువంటి జనానికి ఎక్కడికక్కడ అడ్డుకట్టలు వేసే ప్రయత్నం చేశారు. అంటే సభా టైం ఇంకా ఉన్నప్పటికీ ఆ టైమింగ్స్ ప్రకారం అక్కడికి వస్తున్న వాళ్ళందరినీ కూడా అడ్డగించే ప్రయత్నం చాలామంది నాయకులు కూడా, అంటే గ్యాలరీలు సపరేట్గా క్రియేట్ చేశారు వివిఐపీలకి, సాధారణ జనం ఎవరైనా వస్తే వాళ్ళకి. కానీ ఒక్కసారిగా సాధారణ జనం అంతా కూడా విఐపీలు వస్తున్నటువంటి గ్యాలరీకి కూడా వదిలేసినటువంటి పరిస్థితి. ఇంకా చాలామంది చేరుకుంటున్నా కూడా ఆల్మోస్ట్ ఈ సభకి రావాల్సినటువంటి విఐపీలు కూడా రోడ్ల మీదే వేచి ఉండి సాధారణ జనంతో అక్కడ ఉండిపోయి చూసి, లేదా రోడ్లపైన ఇంకా వాహనాలు ట్రాఫిక్లో ఇరుక్కుపోయి వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. మొత్తం మీద మైక్ సిస్టమ్ మీద కూడా అక్కడ ఉన్నటువంటి జనాలు ముందుకు రావడంతో కూడా మైక్ సిస్టమ్ అనేది కొద్దిగా ఇబ్బంది అయింది. ప్రధానమంత్రి ఒక రకంగా అసౌకర్యానికి గురయ్యారు. ఆ తర్వాత చాలామంది కూడా అక్కడ లైట్స్ కోసం ఏర్పాటు చేసినటువంటి ఏవైతే పోల్స్ టైప్ ఉన్నాయో వాటి మీదకి ఎక్కేయడం. సాధారణంగా ప్రధానమంత్రి మాట్లాడుతున్నప్పుడు కూడా ఒక ప్రోటోకాల్ పరంగా కూడా చుట్టువైపులా కూడా ఎంతో భద్రతని చూస్తారు. అయితే చాలామంది ఆ కరెంటు స్తంభాల మీదకి ఎక్కడం, పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ వచ్చి వాళ్ళందరినీ కూడా దిగమని చెప్పడం, మీ ప్రాణాలు మాకెంతో ముఖ్యం, అది మా బాధ్యత అంటూ కూడా ఆయన మాట్లాడడం, ఇవన్నీ కూడా ఒక రకంగా విస్మయానికి గురి చేస్తున్నాయి. ఎందుకంటే జనం గురించి ప్రధాని ఎంత ఆలోచిస్తారో మరి అదే జనం గురించి అక్కడ ముఖ్యమంత్రి లేదా అధికారులు ఆలోచించలేకపోయారా? పోలీస్ యంత్రాంగం విఫలమైంది. మరి దీనికి సంబంధించి కూడా ఎవరైతే ఎన్డీఏకి సంబంధించినటువంటి నేతలు ఉన్నారో ఆ నేతలకి కేంద్రం ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ నేతలు కూడా అటు ఎలక్షన్ కమిషన్, ఎన్నికల అధికారికి కూడా అక్కడ వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో. మరి ఈసీ ఎలాంటి అంటే వీళ్ళపై ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుంది, అదే ప్రస్తుతం మనం ఆలోచించాల్సినటువంటి విషయం. దీనిపై ఆల్రెడీ ఒక నివేదికని క్రియేట్ చేస్తున్నారు. అంతర్గతంగా కూడా అక్కడ ఉన్న వాళ్ళందరి గురించి ఇన్ఫర్మేషన్ తీసుకోబోతున్నారు. ప్రశ్న ఎవరైతే ఉన్నారో అధికారులు వాళ్ళపై వేటు పడే అవకాశం కూడా లేకపోలేదనేది తెలుస్తోంది. ఈసీ కొంచెం సీరియస్గానే ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్నది మన భారతదేశ ప్రధాని. అలాంటి వ్యక్తి వచ్చినప్పుడు ఆల్మోస్ట్ జనాలందరూ కూడా కొంతమంది స్టేజ్ పైకి కూడా వచ్చినటువంటి పరిస్థితి కూడా చెప్తున్నారు. ఒక రకంగా పోల్స్ ఎక్కేశారు. మీడియా పాయింట్లోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. మైక్ సిస్టమ్ కూడా చాలాసేపు పని చేయకపోవడం, వీటన్నిటి కారణాల మీద కూడా అటు ప్రధానమంత్రి సైతం అసౌకర్యానికి గురైనట్టు తెలుస్తోంది. ఇక అటు చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు వచ్చి మాట్లాడి మీరు కొంచెం సంయమనం పాటించాలి, కూర్చోండి, ఆవేశపడదని చెప్పినటువంటి పరిస్థితి. ఏదైనప్పటికీ కూడా తమ
ఆ ఫేవరెట్ రాజకీయ నాయకుడు, ఇష్టమైన రాజకీయ నాయకుడు వచ్చినప్పుడు కొంత వాళ్ళు అత్యుత్సాహంగా ముందుకు రావడం కరెక్టే కానీ ఇదేదో కావాలని కొంతమంది ఈ సభకు సంబంధించి కూడా విపక్షాలు ఏర్పాటు చేసినటువంటి సభకి కొంతమంది అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కావాలని అటు పసుపు జెండాలు పట్టుకుని లేదా జనసేన జెండాలు పట్టుకొని వచ్చి కావాలని ఏదో ఒకటి ఇబ్బంది క్రియేట్ చేయడానికే ఒక రకంగా పూనుకున్నట్టు ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ ఇష్యూకి సంబంధించి కూడా అటు ఈసీ కొంచెం సీరియస్గానే తీసుకుంది. మొత్తం మీద ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్న నేపథ్యంలో ప్రధాని నుంచి మొదలుకొని వివిధ పార్టీలకు సంబంధించి కూడా ఎస్పెషల్లీ ఏపీకి సంబంధించి తెలంగాణకి సంబంధించి ఆయన ఎప్పుడు షెడ్యూల్ చేసినా బిజీగా ఉంటుంది. అలాంటి సభకి ప్రోటోకాల్ విషయంలో హై ప్రోటోకాల్ ఇవ్వాల్సిన చోట ప్రోటోకాల్ని అసలు వాళ్ళు పట్టించుకోలేదు. మరి దీనికి సంబంధించి కూడా ఈసీ కొంచెం సీరియస్ అయి వాళ్ళపై యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది.